హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాఫీ కబుర్లు. సంక్రాంతి హడావిడి అయిపోయింది అనుకుంటున్నారా? మా డాలస్ లో జరిగిన సంక్రాంతి సంబరాలు మీకు చూపించకుండా పండగ అయిపోయిందని ఎలా అంటారు? సంక్రాంతి అంటే 4 రోజులు జరుపుకునే పెద్ద పండగ మాత్రమే కాదు. అసలు సంక్రాంతి హడావిడంతా నెల ముందు పెట్టే నెలగంటతోనే మొదలైపోతుంది. నాకైతే సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చేది చలికాలం. పొగమంచుని చీల్చుకుంటూ ఎవరి ఇంటి ముందు ఏ ముగ్గు పెట్టారా అని చూసుకుంటూ ట్యూషన్ కి వెళ్తుంటే మరో పక్క గుడిలోంచి శృతిబద్ధంగా వినపడే తిరుప్పావై. తమిళంలో ఉన్న ఏమీ అర్థం కాకపోయినా వింటుంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది అందరికి కదా. అసలు ఈ తిరుప్పావై అంటే ఏమిటి? గోదాదేవిగా పిలుచుకునే ఆండాళ్ శ్రీకృష్ణుడి మీద తన భక్తిని ప్రేమని రంగరించి 30 రోజుల పాటు కాత్యాయని వ్రతం చేస్తూ పాడిన 30 పాసురాలని కలిపి తిరుప్పావై అంటారు. అంతేకాదు ఆవిడ ఆ కృష్ణుడికి సమర్పించే ముందే వాళ్ళ నాన్నగారు కట్టిన పూలమాలలు తను వేసుకుని ఆయన పక్కన తను ఎలా ఉంటానా అని చూసుకునేదట. అంటే ఆ కృష్ణుడిని అంతలా ఓన్ చేసేసుకుందనమాట. ఆవిడ ప్రేమకి భక్తికి మురిసిపోయి ధనుర్మాసం చివరి రోజు గోదాదేవిని తన దానిగా చేసేసుకున్నాడట ఆ రంగనాథుడు. గోదాదేవిలాగానే దేవుడిని దగ్గర చేసేసుకుని అందరూ కలిసిమెలిసి నడిపిస్తున్న గుడి డాలస్ లో ఉన్న ఫ్లవర్ మౌంట్ హిందూ టెంపుల్. ఇక్కడ అన్ని సేవలలో అందరూ భాగస్వాములు కావచ్చు. అందరూ వాళ్ళ శక్తి మేరకి కంట్రిబ్యూట్ చేస్తూ కలిసిమెలిసి వాలంటీర్గా నిర్వహిస్తున్న ఈ గుడిలో గత వారం భోగి రోజు గోదా కళ్యాణం చాలా ఆహ్లాదంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మరి ఆ కళ్యాణాన్ని చూడడమే కాకుండా మీ అందరికీ అందించే భాగ్యం కలిగించిన ఫ్లవర్ మౌంట్ హిందూ టెంపుల్ నిర్వాహకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ కళ్యాణాన్ని చూసి ఆ భగవంతుడి ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాం. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలని మరిన్ని మీ ముందుకు తీసుకురావాలనే మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేసుకోండి. మా వీడియోలు గనక మీకు నచ్చుతుంటే మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి.
ఈయన వీరభద్రరావు అంకుల్ అని ఇక్కడ అందరికీ పెద్ద ఇవాళ గోదాదేవి కళ్యాణం జరిగింది, చాలా బాగా జరిగింది. గోదాదేవి కళ్యాణానికి సంక్రాంతికి ఉన్న రిలేషన్ ఒకసారి చెప్తారా? సంక్రాంతి అన్నది మధ్యలో రాదమ్మా, ధనుర్మాసంతో గోదాదేవి కళ్యాణానికి కలిసి ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాస మొదట్లో నుంచి కూడా ఆ 7 కొండల వారికి గోదాదేవి ఆమె చెలికత్తలతో కూడా కూడి అందరినీ లేపి ఆ స్వామి దర్శనానికి తీసుకెళ్ళి ఆ స్వామి మీద అకుంఠితమైనటువంటి ప్రేమ అమ్మాయికి, ఆ ప్రేమ అంతా అలా వచ్చినప్పుడు మొత్తం పాజిటివ్లన్నీ పూర్తయ్యే టైంకి ఆ 7 కొండల వాడికి దయకి ఆమె కోరికను మన్నించి ఆమె కళ్యాణం చేసుకుంటారు. ఇవాళ ధనుర్మాసంలో దక్షిణాయనం ఆఖరి రోజు కనుక ఆ ధనుర్మాసం ఆఖరి రోజుని, పుష్యమాసంలో చివరి రోజుని అయినటువంటి భోగి నాడు గోదా కళ్యాణం చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఇది ఇండియాలోని భారతదేశంలో ఉత్తరాదిలో అన్ని టెంపుల్స్లో కూడా ఈ భోగి నాడు గోదాదేవి కళ్యాణం చేయడం, ఈ ముందు ఈ 4 రోజులు కూడా పారిశ్రాలని చదవడం, పొద్దుటే తెల్లవారుజామున 7 కొండవాడి గుడికి వెళ్ళి ఈ పారిశ్రాలు చదవడం, దాని నుంచి దాన్ని అర్థం చెప్తూ ఉండడం, అయిన తర్వాత కళ్యాణం చేయడం ఆనవాయితీ. ఈరోజు మేమందరం కూడా అదృష్టవంతులు. మా ప్రౌడ్ హిందూ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో మేమందరం కూడా ఈ కమిటీతో పాటు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాం అన్నమాట. అది మా యొక్క మహత్వానికి భగవంతుడి ఈ కార్యక్రమం ఆరోగ్యాన్ని చేసి మా అదృష్టం మా ఛానల్ ద్వారా అందరికీ గోదాదేవిని చూసి మాకేమనిపిస్తుందంటే, అంత ప్రేమిస్తే దేవుడు పెళ్లి కూడా చేసేసుకుంటాడు. ఆయన ప్రేమ కదని వెళ్ళిపోతాడు. తులసి సత్యభామ అంతా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి గోదాదేవి దాని భగవంతుడు ఎంత కరుణామయుడు, ప్రేమించేవాళ్ళు ఆయన ఆశించాలి ఇచ్చేస్తాడు. మనం ఆశించి అడిగితే మాత్రం ఇంకేదో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. డాలస్ అనగానే ఫ్రిస్కో, ఇర్వింగ్, ప్లేనో ఇవే గుర్తొస్తాయి చాలా మందికి. కానీ ఫ్లవర్ మౌంట్ అని ఒక హిడెన్ జెమ్ ఉంది, అక్కడే మేము అందరం ఉంటాము. అక్కడ ఉన్న టెంపుల్ కూడా ఎంత పద్ధతిగా ఉంటుందంటే, అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈవెంట్స్, అభిషేకాలు, కళ్యాణం కూడా ఎంతో చక్కగా పొందికగా చేస్తారు. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ కలిసి చేసుకున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ ఈవెంట్స్కి వేటికి వచ్చినా సరే నాకు. అలా ఇవాళ భోగి రోజు గోదా కళ్యాణం ఎంతో చక్కగా నిర్వహించారు. అసలు ఎంతో డిసిప్లిన్గా, చాలా మంది యాక్చువల్గా ఉన్న ప్లేస్లో పట్టనంత మంది జనం వచ్చినా కూడా ఎక్కడ అందరూ నవ్వుతూ హాయిగా, నిజంగా మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలా దేవుడి పెళ్లి చేశారు ఇక్కడ. ఒక్కసారి ఈ ఫ్యామిలీలో మెంబర్స్ అందరితోటి మాట్లాడతాం మన కాఫీ కబుర్లు వాళ్ళు. హలో అండి, నమస్కారం అండి. నమస్తే. మీరు అసలు అంటే రోల్స్ లాగా ఏమైనా ఉన్నాయా టెంపుల్లో? ఎవరికి ఏంటి మీ రోల్స్ ఏంటో చెప్తారా? ఒకటి చెప్తానండి, మొదలైతే టెంపుల్ అంతా వాలంటీర్స్ తోనే అవుతుంది. టెంపుల్ మొత్తం వాలంటీర్స్. రోల్స్ అనేవి ఇక మేము డిఫైన్ చేసుకున్నది, ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, బైలాస్ అంటారు. ఆ బైలాస్ ప్రకారం కొన్ని రూల్స్ డిఫైన్ చేయాలి. రూల్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రూల్స్ కోసం మేము రెస్పాన్సిబిలిటీస్ పెట్టి కొంతమంది చేసుకోవాలి. జనరల్ బాడీ ఎలక్ట్ చేస్తుంది. రూల్స్ ఉంటాయి, కాకపోతే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. మా టెంపుల్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ అందరూ వాలంటీర్స్ వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తారు. పూజలన్నీ వాలంటీర్స్ చేస్తారు. ప్రీస్ట్ ఉంటారు, ఆయనకి సహాయం చేస్తారు. అంతా ఒక మీరు చెప్పినట్టుగా ఒక కుటుంబం లాగా నడిపిస్తారు. వెరీ నైస్ అండి. మీ పేరు చెప్తారా? నా పేరు రవి కమేరా అండి. నేను ఈ సంవత్సరం సెక్రటరీ. నేను మిమ్మల్ని ఎక్కువ చూస్తూ ఉంటాను ఇక్కడ, అలా సైలెంట్ గా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అభిషేకాలప్పుడు నేను చాలా సార్లు చూసాను మిమ్మల్ని. యంగెస్ట్ వాలంటీర్ అండ్ యంగెస్ట్ ఈసీ మెంబర్, యంగెస్ట్ వాలంటీర్. He'll go home once in a while. and his 2 kids who are 5 years old and 3 years old, they also come and help.
on Saturdays you can see that kids also is come with the kids and help the temple. అలాగే వెంకట్ ఈయనైతే ఆన్లైన్ లో అలా అందరికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. నాకు వచ్చిన అవకాశం అండి, అది వచ్చిన అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నేను అలా వినియోగించుకుంటున్నాను. రవి గారు చెప్పినట్టు ఇది ఒక కుటుంబంలో ఉంటుంది. నేను 2016లో ఫ్లవర్ మౌంట్ వచ్చాను. అప్పటి నుంచి ఈ టెంపుల్ తోటి నేను వస్తున్నాను, నా సర్వీసెస్ చేస్తున్నాను. అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ గురించి టెంపుల్ యాక్చువల్గా 2009 నుంచి ఉందండి. 2009 70 మంది కలిసి దీన్ని పెట్టాము, 70 మంది బాండింగ్ మెంబర్స్. ఇది పెట్టారు డిఎఫ్డబ్ల్యూ టెంపుల్ తర్వాత ఇది ఫోర్త్ టెంపుల్ అనుకోవచ్చు ఫ్లవర్ మౌండ్లో. ఇంత పెద్దది, ఇంత తర్వాత చాలా వచ్చినాయి టెంపుల్స్. మేము ఇప్పుడు 2016లో 2.5 acres తీసుకున్నాము. పాండమిక్ దానివల్ల మేము చేయలేకపోయాము. ఇప్పుడు మేమందరం కలిసి ఫండ్ రైజింగ్ చేసి 2026 కల్లా మేము న్యూ టెంపుల్ చేయాలని ప్లాన్ చేసాము. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్ ఎవ్రీబడి కష్టపడి చేస్తున్నాము. ఇంకా ఇది చూసిన వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా మాకు ఫండ్స్ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము కొత్త టెంపుల్ గురించి. అలాగే మనం నెక్స్ట్ ఈవెంట్స్ ఆ కొత్త టెంపుల్లో మళ్ళీ ఒకసారి మా కాఫీ కబుర్లో వచ్చి రికార్డ్ చేస్తాము. మళ్ళీ కూడా శ్రీరామనవమి కొత్త టెంపుల్ సైట్లో చేద్దాం అనుకుంటున్నామండి. April 4th శనివారం పడ్డది. సో మా కుటుంబంలో అందరికీ కూడా ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి, శనివారం సెలవు ఉంటుంది కాబట్టి అందరూ వస్తారని చేద్దామని మా ప్లాన్. అండ్ వాలంటీరింగ్ గురించి ఇందాక చెప్పారు. వీకెండ్ కిడ్స్ కూడా వాలంటీర్కి రావచ్చు. చూసారు కదా, రాజా ఈజ్ ద మెయిన్, యూ కెన్ రీచ్ హిమ్. ఆర్ డివోటీ గ్రూప్ కూడా ఉందండి, వాట్సాప్ డివోటీ గ్రూప్ ఉంది. మా సైట్ కూడా ఉంది fmhts.org. సైట్కి వెళ్తే fmhscc.org ఫ్లవర్ మౌంట్ హిందూ టెంపుల్ అని గూగుల్లో కొడితే మీకు మా టెంపుల్ సైట్ వస్తుందండి. అక్కడ డిఫరెంట్ వాట్సాప్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయండి. వాలంటరీగా అయినా డివోటీ కింద కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. చేసి మీరు టెంపుల్కి మీ సమయాన్ని కేటాయించవచ్చు. చాలామంది పిల్లలు వస్తున్నారు. వీళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడండి. సో తను కూడా సాటర్డేస్ వస్తాడు, వాళ్ళ మా అమ్మతో వస్తాడు. మాకు అభిషేకంలో వాటిల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా చాలా మంది పిల్లలు, ఇందాక చెప్పాను కదా రాజా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి 5 years అమ్మాయి, అబ్బాయి 3 years, ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ నాన్నతోటి వెనకాతలు వెళ్ళి టెంపుల్కి హెల్ప్ చేస్తుంటారండి. అభిషేకంలో కానీ పువ్వులంతా కూడా అలంకారానికి వాటికి కూడా హెల్ప్ చేస్తుంటారండి. మా ప్రీస్ట్ గారు అయితే ఇలాంటి ఈవెంట్స్ వస్తే 24/7 ఆయన వర్క్ చేస్తుంటారండి. టైం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ అలంకారం అంతా చూసారు కదండి, ఇదంతా ఆయనే ఒక్కరే చేశారండి. ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు. ఆయనకి ఇది ఒక ప్యాషన్ అండి, ఒక ప్యాషన్గా చేస్తుంటారు. దట్స్ వాట్ ఈస్ ద లుక్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఆల్ హార్డ్ వర్క్. ఇంకోటండి, ఇది మా టెంపుల్ ఇంకా ఎవరు గురువు కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. ప్యూర్ వాలంటరీ టెంపుల్ అండి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వర్క్ చేయొచ్చు, ఎవరైనా సేవ చేయొచ్చు. ఇక్కడ దిస్ ఆర్ ప్యూర్ అండి. Hi, namaste. My name is Raja. Volunteering for 2 years now. Bring my kids every day. I just worship God. That's it. My name is Sairam. I am working as a priest at the Flower Mount Hindu Temple since 2023 August. Now we are taking to blessing from this one. Om Vrishashailadhipaye Vadaivatam Naha Vrishabhadishwaraye Vadaivatam Naha Panishailadhipaye Vadaivatam Naha Bhagavan Venkataye Vadaivatam Naha Shri Srinivasah Paradaivatam Naha Shri Srinivasah Paramandanam Naha Shri Srinivasah Kuladaivatam Naha Shri Srinivasah Paramagatir Naha Vatrabdhe Bhagyalakshmi Karatarakamale Sarvata Dhanalakshmi Dordhande Veeralakshmi Hridaya Sarasite Bhutakarunyalakshmi Kadghagre Sauryalakshmi Nikila Gunagana Dambare Kirti Lakshmi Sarvange Saumyalakshmi Dvajatu Vijayata Sarva Samrajya Lakshmi Srirvakchashvamayishyamaro Gyamavita Shopamanam Mahiyase Dhanyam Dhanam Vashum Bahuputra Labham Shadasham Vatsaram Dirghamayuhu
शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। श्री भूमिनीला गोदा पद्मावती नाजिका समेत वेंकटेश्वर स्वामी अनुग्रह परिपूर्ण कटाक्ष फल सिद्धिरस्तु। पार्वती समेत श्री चंद्रमौलीश्वर स्वामी अनुग्रह परिपूर्ण कटाक्ष फल सिद्धिरस्तु। समस्त हरिहर गुरुचरण प्रसाद फल सिद्धिरस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద నమః పార్వతీపతయే బోలో శంకర భగవాన్ కీ జై। స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం। లోకా సమస్తా సుఖినో భవంతు। లోకా సమస్తా సుఖినో భవంతు। నాద రక్షక